శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 51వ నామమైన సర్వాభరణ భూషిత అనే నామంలో భూషిత అనే పదానికి గూఢార్థం తెలుసుకుందాం. భూషిత అనే పదం వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఆభరణాలు. ఆభరణాలు అంటే ఏంటి? బంగారం, వజ్రాలు, కిరీటం, హారం ఇలాంటివన్నీ కూడా ధరించి ఒక దివ్య రూపం మన కళ్ళ ముందు నిలుస్తూ ఉంటుందన్నమాట. కానీ లలితా సహస్రనామంలో అమ్మవారి నామాలు కేవలం బయటికి కనిపించే రూపవర్ణనలు మాత్రమే కావు. ప్రతి నామం వెనుక ఒక తత్వం ఉంది. ప్రతి పదం వెనుక ఒక శాస్త్ర రహస్యం దాగి ఉంది. అలాగే ఈ భూషిత అనే పదం కూడా కేవలం అమ్మవారు బంగారం ధరించారనో లేదా రత్నాలను ధరించారో అనో చెప్పటం కాదు. ఇక్కడ భూషిత అంటే పరమేశ్వరుడి యొక్క ఆది సంకల్పాన్ని స్వీకరించి దానిని తన మహాశక్తితో అలంకరించి ఈ సమస్త సృష్టిగా వ్యక్తపరిచినది అనే గూఢార్థం వస్తుందన్నమాట ఇక్కడ. అయితే మొదటిగా మనం ఈశ్వర సంకల్పం అంటే ఏంటో అర్థం తెలుసుకోవాలి. చూడండి, మనుషులకి సంకల్పం లాగా అది ఒక కోరిక కాదనమాట. మనకి ఏదైనా కావాలి అనిపిస్తే మనం సంకల్పం చేస్తాం కదా. ఎందుకంటే మనలో ఒక లోపం అనేది ఉంటుంది, ఏదో పొందాలి అనే ఒక అవసరం ఉంటుంది. కానీ పరబ్రహ్మకి ఏ లోపము లేదు, అది సంపూర్ణం అనమాట. అటువంటి పరబ్రహ్మానికి ఏది కావాలి చెప్పండి? ఏది కావాల్సిన అవసరం లేదు. అయితే ఆ పూర్ణతలోనే ఒక దివ్యమైన స్పందన కలుగుతుంది. అది కోరిక వల్ల లేదా లోపం వల్ల కాదు, అది ఒక ఆనందం వల్ల అన్నమాట. పరిపూర్ణమైన చైతన్యం తన స్వానందాన్ని వ్యక్తం చేసుకోవడానికి చేసే తొలి స్పందననే ఇక్కడ ఈశ్వర సంకల్పం అని అంటున్నారు. అయితే ఆ మొదటి సంకల్పం ఎలా ఉంటుంది అనే దాని గురించే ఈ భూషిత తత్వం చెప్పబడుతుంది అనమాట. చూడండి, మొదటిగా సంకల్పం విత్తనం లాంటిది అనుకోండి. విత్తనం ఎలా ఉంటుంది? చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దానిలోనే ఒక పెద్ద చెట్టు దాగి ఉంటుంది. ఆ చెట్టు బయటికి వచ్చిన తర్వాత ఆ చెట్టులో ఏమేం కనిపిస్తాయి మనకి అంటే కొమ్మలు కనిపిస్తాయి, ఆకులు కనిపిస్తాయి, పువ్వులు కనిపిస్తాయి, పండ్లు కనిపిస్తాయి. ఆ చెట్టు కొంతమందికి నీడనిస్తుంది. అలాగే పక్షులు ఆ చెట్లతో గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఆ విత్తనంలో మనకు కనిపిస్తాయా అంటే కనిపించవు. ఆ విత్తనంలోనే ఇవన్నీ దాగి ఉంటాయన్నమాట. అలాగే ఈశ్వర సంకల్పం కూడా ఒక చిన్న ఆలోచన కాదు. ఆ సంకల్పంలోనే అనేక లోకాలు దాగి ఉన్నాయి, అనేక జీవులు దాగి ఉంటారు, అనేక మంది అనుభవాలు దాగి ఉంటాయి. జననం, మరణం, సుఖం, దుఃఖం, ప్రేమ, విరహం, భక్తి, జ్ఞానం, సాధన, విముక్తి ఇవన్నీ కూడా ఆ ఆది సంకల్పంలోనే సూక్ష్మంగా దాగి ఉంటాయన్నమాట. మరి విత్తనం ఒక్కటే ఉంటే చెట్టు బయటికి వస్తుందా అంటే రాదు. ఆ విత్తనానికి మరి ఏం కావాలి అంటే ఆ విత్తనం మొదటిగా నేలలో పడాలి, దానికి నీరు తగలాలి, సూర్యకాంతి తగలాలి, గాలి తగలాలి, ప్రకృతి దాన్ని పోషించాలి. అప్పుడు మాత్రమే విత్తనం చెట్టుగా వికసిస్తుంది. అలాగే ఈశ్వర సంకల్పం విత్తనం అయితే దానిని విశ్వవృక్షంగా వికసింపజేసేది ఎవరిక్కడ అంటే పరాశక్తి. ఆ శక్తి ఎవరిక్కడ అంటే అమ్మవారు అన్నమాట. అమ్మవారు లేకుండా సంకల్పం అనేది వ్యక్తం కాదు. అమ్మవారు లేకుండా నిరాకారం సాకారం కాదు. అమ్మవారు లేకుండా చైతన్యం జగత్తుగా కనిపించదనమాట. అందుకే ఇక్కడ భూషిత అనే పదం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, అమ్మవారు ఆ సంకల్పాన్ని కేవలం స్వీకరించలేదు, దానిని అలంకరించుకున్నారనమాట. అంటే ఆ ఆది సంకల్పానికి ఇక్కడ అమ్మవారు ఏమేమి ఇచ్చారు? రూపాన్ని ఇచ్చారు, పేరు, రంగు, శబ్దం, గంధం, రుచి, స్పర్శ, అనుభవం ఇవన్నీ కూడా ఇచ్చారనమాట అమ్మవారు. అంటే ఒకే దివ్యమైన సంకల్పాన్ని పంచభూతాలుగా, త్రిగుణాలుగా, కాలాలుగా, కర్మలుగా, లోకాలుగా, జీవులుగా, భావాలుగా, అనుభవాలుగా విస్తరింపజేశారనమాట. దీనినే భూషిత తత్వం అని చెప్పబడుతుంది ఇక్కడ. చూడండి, ఉదాహరణకి ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడు, ఆ రాజ్యాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రతిదీ కూడా సరిగ్గా ఉండేలాగా చూసుకుంటాడు. అంటే పంటలు బాగున్నాయా, రక్షణ మార్గం బాగుందా, రహదారులు బాగున్నాయా, నగరాలు బాగున్నాయా, ఇవన్నీ కూడా ఆ రాజే పాలించాలి. ఒకవేళ ఇవన్నీ తీర్చిదిద్దే శక్తి లేదనుకోండి, ఏమవుతుంది? ఆ రాజ్యం అనేది కనిపించదు. అలాగే పరమేశ్వర సంకల్పం ఒక దివ్య నిశ్చయం అనుకుంటే ఆ సంకల్పాన్ని సమస్త విశ్వంగా, జీవనంగా, అనుభవంగా, లీలగా మలిచేదే అమ్మవారి యొక్క శక్తి అనమాట. అందుకే అమ్మవారి ఇక్కడ కేవలం ఆభరణాలని అలంకరించుకున్నది అని కాకుండా సృష్టిని అలంకరించుకున్నది అని చెప్తున్నారనమాట. అమ్మవారు కేవలం ఇక్కడ రత్నాలు, బంగారాన్ని ధరించిందని కాదు, ఆ రత్నాలకి బంగారానికే ప్రకాశం ఇచ్చినది అని తెలుసుకోవాలన్నమాట మనం ఇక్కడ.
ఇంకొక రహస్యం ఏంటంటే పరమేశ్వరుడి సంకల్పం, పరాశక్తి కార్యం, ఇవి రెండూ కూడా వేరు వేరు అని అనుకోకూడదు. ఎప్పుడైతే ఇవి రెండు వేరు అనుకుంటామో మనం శివుడిని వేరుగా ఆలోచించడం మొదలు పెడతాం, శక్తిని వేరుగా ఉంది అని ఆలోచించడం మొదలు పెడతాం. కానీ అది చాలా తప్పనమాట. అగ్ని మరియు దాని దహన శక్తి వేరుగా లేనట్లే, సూర్యుడు మరియు కాంతి వేరుగా లేనట్లే శివశక్తులు కూడా వేరు కాదనమాట. ఒకే పరతత్వం రెండు కోణాలలో దర్శనమిస్తుందని అర్థం చేసుకోవాలి. అది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శివంగా ఉంటే వ్యక్తమవుతున్నప్పుడు శక్తిగా మారుతుందన్నమాట. సంకల్పంగా ఉన్నప్పుడు ఈశ్వర తత్వం అనుకుంటే సృష్టిగా వికసించినప్పుడు అదే అమ్మవారి తత్వంగా అవుతుందన్నమాట. అందుకే శ్రీ విద్యలో అమ్మవారిని కేవలం సృష్టిలో దాగి ఉన్న దేవత అని చెప్పలేదు, అమ్మవారే సృష్టికి మూలమని చెప్పారు. అమ్మవారే సంకల్పాన్ని శక్తిగా మార్చే చైతన్యం అని చెప్పారు. అమ్మవారే శక్తిని రూపంగా మార్చే మహామాయ అని చెప్పారనమాట. అమ్మవారే రూపాలకు జీవం ఇచ్చే ప్రాణశక్తి అని కూడా చెప్పారు ఇక్కడ. ఈ విధంగా చూస్తే భూషిత అనే పదం ఒక ఆభరణ వర్ణనగా కాకుండా మొత్తం సృష్టి ప్రక్రియను చెప్పే ఒక గొప్ప మహామంత్రంగా చెప్పబడిందనమాట ఇక్కడ. ఎప్పుడైతే అమ్మవారి ఈ సృష్టినే ఆభరణంగా ధరించిందో మనం అమ్మవారి నుండి వేరుగా లేము, మనం ఈ సృష్టి నుండి వేరుగా లేము, ఈ సృష్టి అమ్మ నుండి వేరుగా లేదు అనే తత్వాన్ని తెలుసుకుంటామన్నమాట. అమ్మవారి శక్తిలోనే మనం పుడుతున్నాం, అమ్మవారి శక్తిలోనే మనం జీవిస్తున్నాం, అమ్మవారి శక్తిలోనే మనం అనుభవిస్తున్నాం, చివరికి అమ్మ శక్తిలోనే మనం లీనమైపోతున్నాం అనమాట. అది ఇక్కడ పెద్ద గూఢార్థం ఇందులో. ఇది అర్థమైతే మన జీవితం మీద ఉన్న భయం మనకి తగ్గుతుంది. ఎందుకంటే మనం ఒంటరిగా లేమని అప్పుడు మనకి తెలుస్తుంది కనుక. మనం సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారిని ఎలా అడుగుతాం? అమ్మా నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అడుగుతాం. ఎప్పుడైతే ఈ భూషితాభావం లోతుగా అర్థమవుతుందో మనం ఇలా అడగటం మానేస్తామన్నమాట. మరి ఎలా అడుగుతామంటే, అమ్మా ఈ అనుభవం ద్వారా నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు? ఇలా అడుగుతామన్నమాట. ఇదే మాయలో చిక్కుకున్న దృష్టి నుండి మాయ వెనుక ఉన్న చైతన్యాన్ని చూసే దృష్టికి మార్పు అన్నమాట. సృష్టి అనే ఆభరణంలో ప్రతి మణి ఒకేలా ఉండదు. కొన్ని మణులు మెరుస్తుంటాయి, కొన్ని గాఢమైన రంగులో ఉంటాయి, కొన్ని చిన్నవిగా ఉంటాయి, కొన్ని పెద్దవిగా ఉంటాయి. కానీ అవన్నీ హారంలో భాగాలే అయినట్లు అలాగే మన జీవితంలోని ప్రతి అనుభవం కూడా, అంటే కొన్నిసార్లు మనకి సంతోషం, కొన్నిసార్లు మనకి దుఃఖం, కొన్నిసార్లు మనకి ప్రేమ, కొన్నిసార్లు మనకి విరక్తి. ఈ భావాలన్నీ ఏంటి అంటే ఈ అనుభవాలన్నీ కూడా అమ్మవారి యొక్క మహా అలంకారంలో ఒక భాగం మాత్రమే. అందుకే మనిషి జీవితంలో సుఖం ఎంతైతే అవసరం ఉంటుందో దుఃఖం కూడా అంతే అవసరం ఉంటుంది. సుఖం మన హృదయాన్ని విస్తరింపజేస్తే దుఃఖం మన అహంకారాన్ని కరిగిస్తుంది. చూడండి, విజయం మనకేం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. అపజయం మనకి వినయం నేర్పిస్తుంది. ప్రేమ మనల్ని మృదువుగా మారుస్తే విరహం మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. ఆరోగ్యం శరీరాన్ని నిలబెడితే అనారోగ్యం శరీరం శాశ్వతం కాదు అని మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ వేరువేరు అనుభవాల్లా కనిపించినా లోపల మాత్రం ఒకే శక్తితో పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తే అమ్మవారి సంకల్పాన్ని అనుభవాలుగా అలంకరించే పరాశక్తి. ఇదంతా చూసిన తర్వాత మనుషులలో సందేహాలు మొదలవుతాయి. ఎలా అంటే చూడండి, సృష్టి అమ్మవారి అలంకారం అయితే మరి దుఃఖం కూడా అమ్మవారి అలంకారమేనా అని. బయటికి చూస్తే సృష్టి అలంకారంగా కనిపిస్తుంది, కానీ ఈ బాధలు, దుఃఖాలు, లేకపోతే ఈ శోకాలు ఇవన్నీ అలంకారంగా కనిపించవా అంటే అవన్నీ శాస్త్ర దృష్టిలో దుఃఖం అనేది ఇక్కడ శిక్ష అని కాదనమాట. అది ఒక మేల్కొలుపు. మనం బయట ప్రపంచంలో పూర్తిగా మునిగిపోతే దుఃఖం మనల్ని ఒక్కసారిగా ఆపుతుంది. అమ్మవారు సృష్టిని అలంకరించుకున్నారు అని చెప్పినప్పుడు అమ్మవారు కేవలం అందమైన వాటిని మాత్రమే ధరించిందా అంటే కాదనమాట. చూడండి, అమ్మవారు మొత్తం సృష్టిని ధరించారు. అందులో వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది, నవ్వు ఉంటుంది, కన్నీరు ఉంటుంది, దేవతలు ఉంటారు, అసురులు కూడా ఉంటారు, భక్తులు ఉంటారు, భ్రాంతులు ఉంటారు, జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. ఏంటి ఇవన్నీ అంటే అవన్నీ కూడా అమ్మవారి లీలల్లో భాగాలన్నమాట. ఉదాహరణకి ఒక నాటకం పూర్తవ్వాలంటే ఏం కావాలి మనకి? ఆ నాటకంలో హీరో ఒక్కడే ఉంటే సరిపోడు కదా. హీరోతో పాటు విలను ఉండాలి, విలన్తో పాటు కమెడియన్ ఉండాలి. ఇలా అందరూ ఉంటేనే ఆ నాటకం అనేది సంపూర్ణమవుతుంది. అలాగే సృష్టి కూడా అనేక భిన్నత్వాలతోనే ఒక మహా అలంకారంగా నిలుస్తుందన్నమాట. ముఖ్యంగా మనం భూషిత అనే భావంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూషిత అనే భావం మనలో వినయాన్ని పెంచుతుందన్నమాట. ఎందుకంటే సృష్టి అంతా కూడా అమ్మవారి అలంకారం అయితే ఇక మనం దేన్ని చూసి గర్వించాలి? మన అందం అమ్మవారిదే, మన ప్రతిభ అమ్మవారిదే, మన మాట అమ్మవారిదే, మన శక్తి అమ్మవారిదే, మన భక్తి కూడా అమ్మవారి యొక్క ప్రసాదమే. ఉదాహరణకి ఒక దీపం వెలిగితే
అది నా వెలుగు అని అది గర్వించదు. ఎందుకంటే నూనె, ఒత్తు, అగ్ని అన్నీ కలిసినప్పుడే అది వెలుగుతుందని ఆ దీపానికి తెలుసు కనుక. అలాగే మనలో కూడా ఏ మహిమ కనిపించినా దాని వెనుక అమ్మవారి శక్తి ఒకటి ఉంది అని మనం గుర్తించుకోవాలి. ఇది తెలిసినప్పుడే మనకి అహంకారం అనేది తగ్గుతుంది, కృతజ్ఞతా భావం అనేది పెరుగుతుంది. అదే సమయంలో ఈ భావం మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందన్నమాట. ఎందుకంటే చూడండి, మనం చిన్నవాళ్ళం కాదు, మనం అమ్మవారి సృష్టిలో యాదృచ్ఛికంగా పడిపోయిన జీవులం కాదు. మనం అమ్మవారి సంకల్పంలో ఒక భాగం. మన పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది, మన అనుభవాలకి కూడా అర్థం ఉంటుంది, మన సాధనకి కూడా ఒక అర్థం ఉంటుంది, మన కన్నీళ్ళకి కూడా చివరికి ఒక అర్థం ఉంటుంది. ఈ దేహం, ఈ మనసు, ఈ ప్రాణం, ఈ బుద్ధి ఇవన్నీ కూడా అమ్మ ఇచ్చిన పరికరాలన్నమాట. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే మన జీవితం కూడా అమ్మవారి మహాభూషణంలో ఒక ప్రకాశించే మణిగా మారిపోతుందన్నమాట. ఇంకా ఈ భూషిత అనే పదంలో ఇంకొక గూఢార్థం ఏంటంటే, చూడండి, ఇక్కడ అమ్మవారు ఆభరణాన్ని ధరించారు. ఆభరణాన్ని ధరించిన వారికి ఆ ఆభరణాన్ని కాపాడుకునే శక్తి కూడా ఉంటుంది కదా. ఉదాహరణకి మనమైతే ఏం చేస్తాం, ఆభరణాలన్నీ తీసి దాచుకుంటాం. అమ్మవారికి అలా దాచుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ అమ్మవారు ఎప్పుడూ కూడా వాటిని నిర్లక్ష్యం చేయరు. అలాగే అమ్మవారు ఈ సృష్టిని ధరించింది అంటే దానిని ఖచ్చితంగా కాపాడుతుంది అని అర్థం వస్తుంది. చూడండి, మనం ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేపే శక్తి అనేది ఇంకోటి ఉంటుంది. ఎన్నిసార్లు మోహంలో పడిపోయినా ఎక్కడో ఒక చోట భక్తి కన్నీటి రూపంలో మళ్ళీ మనలో మేల్కుంటూనే ఉంటుంది. అదే అమ్మవారి యొక్క భూషణాతత్వం, అదే అమ్మవారి యొక్క పోషణా శక్తి, అదే అమ్మవారు ఈ సృష్టిని ధరించిన తల్లితనం అనమాట. తల్లి తన బిడ్డకి ఏం చేస్తుంది, బట్టలేస్తుంది, అలంకరిస్తుంది, తినిపిస్తుంది, నడిపిస్తుంది, పడిపోతే లేపుతుంది. ఇక్కడ పిల్లవాడు తల్లిని మర్చిపోతాడు, తల్లి మాత్రం పిల్లవాడిని ఎప్పటికీ మర్చిపోదు. అలాగే జీవుడు కూడా మాయలో పడి అమ్మవారిని మర్చిపోతాడు, కానీ అమ్మవారు జీవుడిని ఎప్పుడూ మర్చిపోరనమాట. ఎందుకంటే జీవుడు అనేవాడు అమ్మవారి ఆభరణంలో ఒక భాగం. ఉదాహరణకి ఒక తల్లి తన హారంలో ఏ వజ్రమో, రత్నమో, మాణిక్యమో కింద పడిపోయింది అనుకోండి, అది ఖచ్చితంగా వెతుక్కుంటుందా లేదా? అలాగే అమ్మవారు కూడా మాయలో తప్పిపోయిన జీవుడిని ఖచ్చితంగా వెతుకుతారనమాట. అలా వెతికే సమయంలో అమ్మవారు మనకి ఎలా కనిపిస్తారంటే, ఒక్కొక్కసారి తెలియకుండా మనకు ఒక గురువు ప్రత్యక్షం అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మంత్రంగా ప్రత్యక్షం అవ్వచ్చు, ఒక సంఘటనగా వస్తారు మన దగ్గరికి, ఒక బాధగా వస్తారు, ఒక ఆనందంగా వస్తారు, చివరికి ఒక ప్రశ్నగా కూడా వస్తారు. ఇలా అమ్మవారు మన దగ్గరికి వస్తారనమాట. అందుకే భక్తుడు ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం నుండి పారిపోవాల్సిన అవసరం లేదు, ప్రపంచంలోనే అమ్మవారిని చూడాలి. వంటగదిలో అన్నం వండుకుంటున్నాం అనుకోండి, అక్కడ అన్నపూర్ణగా అమ్మని చూడాలి. అదే పిల్లవాడిని చూసుకునేటప్పుడు అమ్మవారిలో బాలా త్రిపురగా చూసుకోవాలన్నమాట. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు అమ్మవారి యొక్క పవిత్రతగా భావించాలి. పనిలో శ్రమించేటప్పుడు అమ్మవారి యొక్క కర్మశక్తిగా ఉండాలి. భజనలో కన్నీళ్లు వచ్చినప్పుడు అమ్మవారి యొక్క భక్తి రసంగా ఉండాలి. ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు అమ్మవారి చైతన్యంగా ఉండాలి. ఈ విధంగా చూస్తే ప్రతిరోజు జీవితం ఒక పూజ అవుతుందన్నమాట. ప్రతి పని కూడా అమ్మవారి అలంకారంలాగా మారుతుంది. ఉదాహరణకి ఒక పెద్ద దేవాలయంలో ఎన్నో దీపాలు వెలుగుతుంటాయి కదా, ఎన్నో గంటలు మోగుతుంటాయి, పుష్పాలుంటాయి, నాదం ఉంటుంది, ధూపం ఉంటుంది, అర్చన జరుగుతుంటుంది, భక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు. బయట వారికి చూడటానికి ఇదంతా కూడా ఒక కార్యక్రమం లాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల ప్రతి వస్తువుకి కూడా ఒక స్థానం అనేది ఉందన్నమాట. అలాగే ఈ విశ్వం కూడా ఒక పెద్ద మహాదేవాలయం అనుకుంటే అందులో సూర్యుడు దీపం, చంద్రుడు చల్లని కాంతి, నక్షత్రాలు దీపారాధన, గాలి ధూపం, నీరు తీర్థం, భూమి పీఠం, జీవులు భక్తులు. అలా ఈ మహాదేవాలయాన్ని అలంకరించి నడిపించి పోషిస్తున్నది ఎవరిక్కడ అంటే ఆవిడే లలితాంబిక. అందుకే అమ్మవారిని ఏమన్నారు ఇక్కడ, భూషిత. ఈ సర్వాభరణ భూషిత అని చెప్పినప్పుడు అమ్మవారికి అన్ని ఆభరణాలతో అలంకరింపబడినది అని అర్థం కాకుండా అందులోని గూఢార్థంలో సమస్త తత్వాలను, సమస్త శక్తులను, సమస్త లోకాలను, సమస్త జీవులను, సమస్త అనుభవాలను తనలో ధరించినది అని అర్థం వస్తుందన్నమాట. అంటే అమ్మకు వేరుగా ఏ ఆభరణం అవసరం లేదు, సృష్టియే అమ్మ ఆభరణం, ప్రకృతి అమ్మవారి యొక్క వస్త్రం, కాలమే అమ్మవారి యొక్క నడక, నక్షత్రాలే అమ్మవారి యొక్క రత్నాలు, జీవులే అమ్మవారి యొక్క ప్రతిబింబాలు, భక్తియే అమ్మకి ప్రియమైన పుష్పమాల. చూడండి, ఇది తెలుసుకున్నప్పుడు మనం అమ్మవారికి కేవలం ఒక విగ్రహంలోనో లేదా ఒక ఫోటోలోనో మాత్రమే కాకుండా జీవితం అంతా కూడా చూడగలుగుతాం అనమాట. చూడండి, ఇక్కడ విగ్రహం అవసరం లేదు, ఫోటో అవసరం లేదు, ఆలయం అవసరం లేదు, పూజ అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా మన మనసులో కేంద్రీకరిస్తూ ఉంటాయి. కానీ ఆ పూజ మన దృష్టిని విస్తరించాలన్నమాట. పూజ గదిలో అమ్మవారిని చూసిన దృష్టి తర్వాత వంటగదిలో కూడా అమ్మని చూడ
చూడగలగాలి. ఇంట్లో ఉన్న వారిలో కూడా అమ్మని చూడగలగాలి. ప్రకృతిలో కూడా చివరికి మనం చూడగలగాలి. మన లోపల కూడా చివరికి మనం చూసుకోవాలన్నమాట. ఇదే భూషితాభావం మనకిచ్చే ఒక పెద్ద పాఠం. అటువంటి గొప్ప నామాన్ని సాధనగా తీసుకుంటే ప్రతిరోజు మనం ఎలా ధ్యానించవచ్చు అంటే అమ్మ నా జీవితంలో జరుగుతున్నది ఏది నాకు అర్థం కాకపోయినా అది నీ మహాసంకల్పంలో భాగమని నమ్ముతున్నాను. నా బాధను కూడా నీవే అలంకరించు, నా కర్మను కూడా నువ్వే శుద్ధి చెయ్యి, నా మనసు కూడా నీ ఆభరణంగా మార్చుకో, నా మాటలలో నీ మృదుత్వం ఉండాలి, నా చూపులలో నీ కరుణ ఉండాలి, నా పనిలో నీ శక్తి ఉండాలి, నా హృదయంలో నీ భక్తి ఉండాలి. ఇలా కానీ మనం ప్రార్థించగలిగితే మన జీవితం కూడా నెమ్మదిగా అమ్మవారికి అలంకారంగా మారిపోతుందన్నమాట. ఎవరైతే ఇలా చేయగలుగుతారో వారిలో ఒక అందమైన మార్పు జరగటం మొదలవుతుంది. చూడండి, ముందు మనం ఆభరణాలను బయట వెతుకుతాం. బంగారం ఉంటే విలువ పెరుగుతుందని భావిస్తూ బంగారాన్ని ధరిస్తూ ఉంటాం. పేరు ఉంటే గౌరవం పెరుగుతుంటుందని పేరు రావడానికి పాటలు పడుతూ ఉంటాం. అందం ఉంటే సంతోషం వస్తుందని అనుకుంటాం. కానీ ఈ నామం అర్థమైతే మనం ఏం తెలుసుకుంటామంటే నిజమైన ఆభరణం బయట లేదు. అమ్మవారికి భక్తి ఒక ఆభరణం, వినయం ఒక ఆభరణం, కరుణ ఒక ఆభరణం, సహనం ఒక ఆభరణం, సత్యం ఒక ఆభరణం, శరణాగతి ఒక ఆభరణం. అమ్మవారి సంకల్పానికి మన జీవితం అనేది సమర్పించబడితే అదే మనకి ఒక గొప్ప అలంకారం అన్నమాట. ఈ భావం కలియుగంలో చాలా అవసరం. ఎందుకంటే చూడండి, ఈ కాలంలో మనం బయట ఆభరణాలని ఎక్కువ విలువిస్తూ ఉంటాం. ఎవరి దగ్గర ఏముంది, ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరు ఎంత అందంగా ఉన్నారు, ఎవరి జీవితం ఎంత చక్కగా కనిపిస్తుంది అని ఇవి మన మనసుని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ భూషిత అనే నామం ఏం చెప్తుందంటే నిజమైన అలంకారం సృష్టిని నడిపించే దైవ సంకల్పంతో అనుసంధానం కావటం. మన జీవితం అమ్మవారి సంకల్పానికి సాధనమైతే మనం ఉన్న స్థలం కూడా పవిత్రమవుతుందన్నమాట. మన మాట కూడా పూజ అవుతుంది, మన పని కూడా సేవ అవుతుంది అని తెలుసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూడండి, మనిషి జీవితం ఎలా ఉంటుందంటే ఒక ముడి బంగారం లాగా ఉంటుంది. ముడి బంగారం చూడటానికి అంత అందంగా కనిపిస్తుందా అంటే కనిపించదు. మరి ఏం చేయాలి? దానిని కరిగించాలి, శుద్ధి చేయాలి, మలచాలి. తర్వాతే అది ఒక ఆభరణంగా చేస్తే అప్పుడు అది చూస్తే ఎలా కనిపిస్తుంది మన కంటికి అంటే అది అందంగా కనిపిస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చే పరీక్షలు అన్నీ కూడా మనల్ని కరిగిస్తాయి, బాధలు మనల్ని శుద్ధి చేస్తాయి, సాధనలు మనల్ని మలుస్తుంటాయి, భక్తి మనల్ని మెరిపిస్తూ ఉంటుంది. చివరికి అమ్మవారి పాదాల దగ్గర సమర్పించబడిన మన మనసు ఒక ఆభరణంగా మారిపోతుందన్నమాట. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఇక నా వల్ల కాదు అని అనుకోకూడదు, అమ్మవారు నన్ను మలుస్తున్నారు అని ఇక్కడ భావించాలన్నమాట. అలా అమ్మవారి భూషితత్వాన్ని అర్థం చేసుకున్నవాడు తన జీవితాన్ని ఎలా చూడొచ్చంటే చూడండి, నా శరీరం అమ్మవారు ఇచ్చిన ఒక మందిరం, నా శ్వాస అమ్మవారు ఇచ్చిన ఒక దీపం, నా మాట అమ్మవారు ఇచ్చిన ఒక మంత్రం, నా పని అమ్మ ఇచ్చిన సేవ, నా కుటుంబం అమ్మవారు ఇచ్చిన నా బాధ్యత, నా కష్టం అమ్మవారు ఇచ్చిన నా శిక్షణ, నా భక్తి అమ్మవారు ఇచ్చిన ఒక వరం, నా జీవితం అమ్మవారు ధరించిన సృష్టి ఆభరణంలో ఒక చిన్న మణి అని ఈ దృష్టి వచ్చినప్పుడు జీవితం మనకి చిన్నదిగా కనిపించదు. ప్రతి క్షణం కూడా అమ్మవారి ఆలోచనలతో పవిత్రంగా కనిపిస్తుందన్నమాట. ఇదే ఈశ్వర సంకల్పాన్ని అలంకరించుకొని సృష్టిని నిర్వహించుకున్నది అనే భావం అన్నమాట. పరబ్రహ్మ సంకల్పం విత్తనం అనుకుంటే పరాశక్తి దానికి జీవం ఇస్తుందన్నమాట. మాయ దానిని వ్యక్తీకరిస్తుంది, పంచభూతాలు కూడా వాటిని నిర్మిస్తూ ఉంటాయి. కాలం దాని యొక్క ప్రవాహం, కర్మ దాని యొక్క క్రమం, జీవులు దాని పాత్రలు, అనుభవాలు దాని పుష్పాలు, జ్ఞానం దాని ఫలం, విముక్తి దాని పరిపూర్ణత. ఈ సమస్తాన్ని తనలో ధరించి తన శక్తితో పోషించి తన కృపతో చివరికి తనలోనే లయింపజేసేదే లలితాంబిక. కాబట్టి ఈ భూషిత అంటే కేవలం అలంకరించుకున్నది అని కాదు, సృష్టిని అలంకరించినది అని, సృష్టిని ధరించినది అని, సృష్టిని పోషించినది అని, సృష్టిని నడిపిస్తున్నది అని, సృష్టిలోని ప్రతి తత్వాన్ని తన మహిమాన్వితమైన భూషణంగా మార్చుకున్నది అని. మనకి కనిపించే ఈ విశ్వమంతా కూడా అమ్మ వెలుపల ఉన్న వస్తువులు మాత్రమే. ఇదే భూషిత అనే పదం యొక్క లోతైన రహస్యం అన్నమాట. రేపు ఈ సర్వాభరణ భూషితాలో ఇంకా దాగిన గూఢార్థాల గురించి రేపు ఎపిసోడ్ 6లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.